హాయ్, ఇగో మా గ్యాంగ్ అంతా ఫంక్షన్ అయిపోయింది, దగ్గరే ఉందని చెప్పి రామప్పకి వచ్చేసినాం మేము. వెరీ రీసెంట్ గా వచ్చినా, మళ్ళీ వచ్చేసినాయి. ఫ్యామిలీ రమ్మన్నాక రావాలి, ముఖ్యంగా మా అక్క గారు హోదా అనగానే ఊరుకు. ఏముంది ఇప్పుడు లోపల మొత్తం ఉంది కదా, ఎక్కడ ఏమున్నాయి అని చెప్పేసి బ్లూ ప్రింట్ అంతా ఇక్కడ ఉంది అని అనుకుంటున్నాం కదా, కానీ ఇదైతే నాకు బ్లూ ప్రింట్ లాగా అయితే అనిపించట్లేదు. మరి మోనోస్క్రిప్ట్ దాని గురించి వచ్చిండ సైంటిస్ట్ మోనోస్క్రిప్ట్ అట. యునైటెడ్ నేషన్ మన తెలంగాణలో ఫస్ట్ టెంపుల్ ఇది గుర్తించింది. తెలంగాణ మొత్తంలో ఇదే ఫస్ట్ టెంపుల్. లోపల ఆర్కిటెక్చర్ కూడా అదిరిపోయింది అసలు. అప్పుడే అంటావు మొన్న వచ్చినప్పుడు చూసినాం కదా. బ్రిక్స్ గాలిలో అది మన వాటర్ లో తేలియాడుతాయి ఇవి, కానీ అక్కడ వాటర్ ఏం లేవుగా. ఒకవేళ వస్తే వాటర్ లో తేలుతాయి. ఓకే, గింబల్ ఉందా పట్టుకుంటారు. భూకంపం వచ్చినా ఏం కాదంట. ఇక్కడ ఈ ఐడియల్ కనిపిస్తుంది కదా, హీల్స్ వేసుకొని ఉంది. ఎవ్రీ ఐడియల్ టెల్స్ ఏ స్టోరీ అనమాట. యాక్చువల్గా అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఒకటైతే లైక్ కోతి కనిపిస్తుంది లోపల నుంచి, దాని బొమ్మ అంటే మన డైరెక్ట్ కనిపించదు, ఒక మిర్రర్తో చూస్తే కానీ అది కనిపించదు అనమాట. అట్లా ఒక్కొక్కటి డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి దానికి. ఇంకా దక్షుగాడి మధ్యలో అక్కడ డైరెక్ట్ దేవుడి దగ్గరే ఎక్కి నించున్నారు అనమాట. దక్షుకి కొంచెం హైట్ ఉన్న అక్కడ నించోవాలంటే వాడికి చాలా భయం, అందుకే వాడు నిల్చున్నాడు. కొంచెం హైట్లో ఉన్న అస్సలు నించోలేడు. పాప ఏమో క్యూట్గా మంచిగా నించుంది, ఎట్లా నించోబెడితే అట్లనే నించుంది. ఇంకా ఈ ఆర్కిటెక్చర్ అంతైతే క్రేజీ ఉంటుంది. మేమైతే వెరీ ఉండే అప్పుడు మొత్తం చూసాము, బట్ మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చాము కదా, కానీ ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చాను కదా, ఇప్పుడు వేరే వైబ్ ఉందన్నమాట, నెక్స్ట్ లెవెల్. ఇక్కడ నందిని చూసారు కదా, రెండు చెవులని ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఒక చెవు అక్కడ శివుడు ఏదో చెప్తుంటే ముచ్చట వింటున్నట్లుగానే ఆ చెవు అలా పెడుతుంది. ఇది యాక్చువల్గా మా వదిన నాకు చెప్పుండే అనమాట. ఇంతకుముందు వాళ్ళకి గైడ్ చెప్పుండే అంట. సేమ్ నేను కూడా అబ్జర్వ్ చేసా, సేమ్ లైక్ అలానే ఉంది. ఈ బావి కనిపిస్తుంది కదా, ఇది బావి అనమాట. ఈ యాక్చువల్గా రామప్ప టెంపుల్ వచ్చి దాన్ని కట్టి దగ్గర ఒక 800 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బావి అనేది ఇంకిపోదు. అది సమ్మర్ అయినా, వింటర్ అయినా, రైనీ సీజన్ అయినా, ఏ సీజన్లో అయినా సరే కంపల్సరీ దీంట్లో వాటర్ నిండుగా ఉంటాయి. దీంట్లో చూడడానికి అది ఒక కప్పలా కనిపిస్తుంది కదా, అది కప్ప కాదు, తాంబేలు లోపలికి ఉంది. అది చాలా పెద్దగా ఉంది. ఫస్ట్ చూసి యాక్చువల్గా అది కప్పేమో అనుకున్నాం, మళ్ళీ వెళ్ళి కరెక్ట్ చేసుకున్నాం అనమాట, అది కాదు ఇది అని చెప్పేసి. మా అన్నయ్య విఆర్ఓ అనమాట. సో అప్పుడప్పుడు టెంపుల్స్కి ఏదైనా ఉన్నప్పుడు తను వెళ్తూ ఉంటాడు కదా, సో గైడ్ కానీ ఎవరైనా ఇలాంటివి చాలా తెలుసుకుంటాడు. అందుకోసమని మాకు డీటెయిల్గా ఇన్డెప్త్గా అన్ని డీటెయిల్స్ అయితే చెప్తున్నారనమాట. కెమెరామ్యాన్ బయటకు వస్తుండు. అమ్మోదు టెంపుల్కి దగ్గరే ఒకటి రామప్ప లేక్ ఉంటుంది. అది ఇంకా చాలా పెద్దగా ఉంటుంది అనమాట యాక్చువల్గా. బట్ మేము అది చూద్దాము అనుకున్నాము, బట్ అది ఎందుకో మిస్ అయిపోయింది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పక్కా చూడాలి. టెంపుల్లో దర్శనం అయిపోయి మొత్తం అక్కడ తిరిగాక బయటకు వచ్చామన్నమాట. బయట అయితే గార్డెన్ లాగా మంచిగా గ్రీనరీగా చాలా బాగుంది. ఇక్కడ కూర్చుందామనేసి ఇక్కడ కూర్చున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఊడల చెట్లు ఉన్నాయన్నమాట. ఈ ఊడలు ఎలా ఉంటాయి, స్ట్రాంగ్ ఉన్నాయా లేదా, మా వదిన మేమందరం అక్కడ చూసాము. అవి చూడగానే స్కూల్ డేస్లో చిన్నగా ఉన్నప్పుడు మనం ఊగుతుంటాం కదా, అవి గుర్తొచ్చి అసలు స్ట్రాంగ్ ఉన్నాయా లేదా అని చెప్పి మా వదిన అక్కడ టెస్ట్ చేస్తుంది అనమాట. చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి, బట్ అవి కొంచెం కిందికి ఉండడం వల్ల సరిగా ఊగడానికి రాలేదు. కోతులు అయితే అక్కడ చాలా ఉన్నాయి. అసలు ఏం దొరికినా సరే వెంటనే లాక్కొని ఎగిరిపోతున్నాయి. అక్కడ చుట్టూ మొత్తం గడ్డి ఉంది కదా, దాంట్లోంచి ఫుడ్ ఏం దొరుకుతుందా ఏంటి అని చెప్పేసి ఇక్కడ కొంచెం సేపు కూర్చొని అలా బయటకైతే వెళ్ళాం. మా అన్నయ్య ఒక బొమ్మ పెట్టుకొని దక్షుగాని భయపెట్టిండు. వాడైతే అబ్బా నెక్స్ట్ లెవెల్ భయపడ్డాడు, అసలు మొత్తం షివర్ అయిపోయింది. అసలు అలా భయపెట్టి వాడు నవ్వుకుంచాక చిన్న బాల్స్ అంటే ఇష్టం అనమాట. బాల్స్ వాడికి ఇచ్చి అటు ఇటు చూపించి కొంచెం సెట్ చేసాము. ఇంకా తర్వాత ఇక అందరికి ఫుల్గా దాహం వేస్తుండే. ఇక సోడా తాగుదామనేసి కూల్గా ఫస్ట్ వాటర్, జ్యూసెస్ లేవు, కూల్ డ్రింక్స్ ఉన్నాయి, కూల్ డ్రింక్స్ వద్దు అని చెప్పేసి ఇంకా మేమైతే షుగర్ అండ్ సాల్ట్ సోడా అయితే తీసుకొని సోడా తాగినాము. దక్షగాడు అయితే ఫైనల్గా సెట్ అయిపోయాడు, మంచిగా ఆడుకుంటుండు అమ్మమ్మ దగ్గర. ఇక మేము మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్దామనేసి అనుకున్నాము. కానీ దానికంటే ముందు మధ్యలో ఫుడ్ తినాలి కదా, అప్పటికే ఆకలేస్తుంది అనమాట. అందరికీ ఆకలేస్తుందని చెప్పేసి మా అన్నయ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అక్కడ వాళ్ళు కాల్ చేసి ఫుడ్ తినడానికని అక్కడ రమ్మని చెప్పారనమాట. మేము వెళ్ళేసరికి ఫుడ్ అయితే మంచిగా రెడీ చేసి పెట్టారు. ఇక మేమైతే కార్లో మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ దక్షగాడితో ఆడుకుంటూ అక్కడికైతే ఇంకా చేరుకున్నాము.
కార్లో అలా ఎంజాయ్ చేస్తూ సాంగ్స్ వినుకుంటూ దక్షుతో ఎంజాయ్ చేస్తూ అయితే ఫైనల్గా అయితే అత్తయ్య వాళ్ళది ములుగు అనమాట. ములుగుకైతే రీచ్ అయిపోయాము. ఇంకా ఇంటికైతే రీచ్ అయిపోయామన్నమాట. ములుగులో అత్తయ్య వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాం. సో పిల్లలకి ఫస్ట్ తినిపిస్తే వాళ్ళు ఆడుకుంటూ మనం ప్రశాంతంగా తినొచ్చు అని చెప్పేసి వాడికైతే తినిపించేస్తుంది ఇంకా అక్క. నేనేమో ఫోన్ చూపిస్తున్నాను అనమాట వాడు తినడం కోసము. ఇక బావ వాళ్ళేమో ఇక తెలంగాణ కదా దావత్ కంపల్సరీ ఉండాలి, ముక్క చుక్క ఉండాలి కదా, వాళ్ళ పార్టీకి వెళ్ళిపోయారనమాట. అది అయిపోయాక వచ్చి ఇక ఫుడ్ తిన్నారు. మేము కూడా ఇక ఆలోపు తినేసామన్నమాట. వాళ్ళు వచ్చేసరికి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ లక్నవరం అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఎక్కడ చూసినా అటు సైడ్ అయితే కోతులు అయితే కామన్. కార్ అయితే దిగినామో లేదో కార్లో బనానాలు ఉండే అనమాట. పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి దిగగానే అట్లా వెంటనే కోతులు వచ్చేసి ఎత్తుకెళ్ళిపోయాయి. అన్ని బనానాలు ఎత్తుకు చాలా ఉండే. అసలు ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు కదా అని చాలా తీసుకొని ఉండే, అన్ని ఎత్తుకొని వెళ్ళిపోయినాయి. అసలు అక్కడ నుంచి మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యి అక్కడ మొత్తం ఇక అక్కడ స్పీడ్ బోటింగ్ చాలా ఉన్నాయి కదా. స్పీడ్ బోటింగ్ చాలా డేస్ అయిపోతుంది అది ఎక్కి. ఇక అట్లా అని చెప్పేసి ఇక ఫ్యామిలీ అందరం ఉన్నాం. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు. ఇప్పటికే చాలా ఇయర్స్ తర్వాత కలుస్తాము, కొంచెం టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అన్నీ అయితే తిరగడం అయితే స్టార్ట్ చేసినాం. మోర్ ఓవర్ ఇక ఫంక్షన్ ఉండే కదా, బర్త్డే పార్టీ, అందుకోసం మనం అందరం కలిసినాం కాబట్టి నెక్స్ట్ డే ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాం అనమాట. లక్నవరం, మేడారం, ఇంకా ఇంతకుముందు చూసిన రామప్ప, ఇవన్నీ అయితే నియర్ బై వరంగల్కి నియర్ బై ఉన్నాయని కవర్ చేసినాం ఆల్మోస్ట్. ఇంకా బోటింగ్ అయితే స్టార్ట్ చేసినాం. అసలు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఏంటి అని చూద్దాం. ఇంకా బాగుందన్నా నక్షుగాడు అయితే అసలు ఈ మధ్యలో అయితే అమ్మ నిలబెట్టి 2 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నాడు. అసలు బోట్ ఎక్కుతుండని అర్థమైపోయి ఇక కంపల్సరీ ఎత్తుకొని ఏడుస్తున్నాడు. కానీ బాగా ఎత్తుకున్నాడు అనమాట. బోట్లో అక్క అంతా మెయింటైన్ చేయలేదేమో అని చెప్పి. బట్ ఫైనల్గా మళ్ళీ లాస్ట్కి అక్క దగ్గరికి వచ్చాడు. వాడైతే ఫస్ట్ టైం మంచిగా ఎంజాయ్ చేశాడు. లాస్ట్కి అయితే అమ్మ దగ్గర పోతా అని చెప్పి కొంచెం అయితే ఇచ్చిండు అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే వాటర్ అయితే చాలా తక్కువ ఉండే, అసలు లేవని చెప్పొచ్చు. అసలు ఇప్పుడైతే దానికైతే ఒక 10 times ఎక్కువ వచ్చినాయి, పైకి వచ్చినాయి. అసలు బ్రిడ్జ్కి పై వరకు వచ్చేసినాయి. ఇప్పుడు బోట్లో వెళ్తుంటే చేయబెడితే అందే వరకు ఉన్నాయన్నమాట. అరౌండ్ టైం అయితే ఒక 5:30-6 ఆ టైం అవుతుంది. చాలా బాగుంది, వెదర్ అయితే బాగుంది. అండ్ వ్యూ, వాటర్, చుట్టూ చెట్లు సేమ్ అసలు సేమ్ లైక్ ఎలా ఉంది అంటే మనము పాపికొండలు భద్రాచలంలో చూస్తాం కదా, సేమ్ అలా అనిపించింది. క్రేజీ అంటే క్రేజీ ఉంది వ్యూ. అండ్ వెదర్ అయితే చాలా బాగుందన్నమాట. ఫ్యామిలీ అందరం ఇలా ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. మేము ఈసారి డిసైడ్ అయ్యాం నెక్స్ట్ టైం ఏదైనా వీకెండ్ కానీ ఏదైనా ఫెస్టివల్ కానీ వచ్చినప్పుడు అందరం గ్యాదర్ అవ్వాలి. అట్లీస్ట్ ఒక 2 days అయినా కొంచెం ప్రశాంతంగా ఉండేలాగా స్పెండ్ చేయాలనేసి అనుకున్నాం. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు అయితే ఒక్కొక్క పూట ఒక్కొక్క దగ్గర భోజనం చేయాల్సి వచ్చింది అనమాట. ఒక దగ్గర ఒక డే మొత్తం లేకుండా. ఎందుకంటే మా చుట్టాలు అందరూ అటు సైడే ఉన్నారు కాబట్టి అందరి ఇంటికి వెళ్ళాలి, అందరినీ కవర్ చేయాలి, అందరి దగ్గర తినాలి కాబట్టి ఒక్కొక్క పూట ఒక్కొక్క దగ్గర అలా అయింది. అలా కాకుండా ఒక దగ్గరికి వెళ్ళి మంచిగా స్పెండ్ చేసేలాగా ఉండాలి అనుకున్నాము. దక్షగాడు అయితే మంచిగా ఎంజాయ్ చేసి వచ్చేసాడు. ఇంకా వాడు అంతసేపు ఏడ్చినట్లే అనిపించింది. దిగేలోపు మళ్ళీ సెట్ అయిపోయాడు. మా అమ్మ అయితే ఎలా ఉంది అని అడిగితే బాగుంది, ఓకే అని చెప్తుంది. మా అక్క కూడా సేమ్ బాగుంది అని చెప్తుంది అనమాట. మా మమ్మీకి ఎప్పుడు ఎక్కువ వెళ్ళదు కదా, మాతో వచ్చినప్పుడు తనకి చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇట్లా వెళ్ళడము, ఎంజాయ్ చేయడము. ఎందుకు వెళ్తారు, పెద్దవాళ్ళు వెళ్ళరు కదా, మనం పిల్లలతో పాటే ఏదైనా. ఇంకా వాళ్ళకి మా బావాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు అసలు. యాక్చువల్గా ఇంకా చెప్పాలి అంటే నాన్న వాళ్ళు అయితే కొంచెం అటు ఇటు పనుల మీద బయటకు వెళ్తున్నారు కాబట్టి అన్నీ ఆల్మోస్ట్ కొంచెం చూస్తూ కొంచెం ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్తో కొలీగ్స్తో అలా తిరుగుతూ ఉంటారు. బట్ మమ్మీ వాళ్ళు అయితే ఇంట్లోనే ఉంటారు. ఎప్పుడు ఇంట్లో పనులు, పిల్లలు ఎలా ఉన్నారు, పిల్లలు హ్యాపీగా ఉన్నారా లేదా, ఎప్పుడు ఇదే ఆలోచిస్తూ వాళ్ళు అక్కడే స్టక్ అయిపోతారు. అందుకోసమని మనం చెప్పి అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అయినా జస్ట్ అలా టెంపుల్కైనా లేదంటే బయట ఏదైనా ఊరికైనా ఏదైనా చూడదగ్గ ప్రదేశాలు ఉన్నప్పుడు కానీ విజిటింగ్ ప్లేసెస్కి ఎక్కడికైనా సరే ఒక్కసారి అట్లా ఇయర్లీ వన్స్ అయినా తీసుకెళ్తే దే ఫీల్ హ్యాపీ అనమాట. వాళ్ళ హ్యాపీనెస్ చిన్న చిన్న ఆనందాలే కదా మనకు కూడా కావాలి. నాకు దాహం వేస్తుందని చెప్పి వచ్చి కార్లో కూర్చున్నా. కోతి కార్ ఎక్కి కార్లో ఏమన్నా దొరుకుతాయని చెప్పి గ్లాస్ డోర్ తీసుందా లేదా అని వచ్చి అది చెక్ చేసుకొని మొత్తం తిరిగి అది చూస్తూ వెళ్తుంది. ఏమన్నా దొరికినాయి అంటే కథం అవి తీసుకొని వెళ్ళిపోతాయి అనమాట. అప్పటికి బనానాలు తినేసినాయి అనుకోండి. మళ్ళీ ఒకసారి అయితే క్రాస్ చెక్ చేసుకొని వెళ్తుంది అనమాట. మేము అరౌండ్ ఒక 3 కార్లు వేసుకొని వచ్చినాం అందరం కలిసి. ఒక్కో కార్లో 4 to 5 members అయితే పట్టినాం అనమాట. అన్ని కార్లు చెక్ చేసుకుని అది మెల్లగా వెళ్తుంది. ఇప్పటివరకు అయితే చాలా కోతులు ఉండే ఇక్కడ ఈ సరౌండింగ్స్లో, బట్ ఆల్మోస్ట్ అన్ని ఖాళీ అయిపోయినాయి. మెరుస్తాం కదా మరి.
వీఆర్ ఇన్ మేడారం. టైం ఇప్పుడు నియర్లీ 7:30, 8 అవుతుంది. అసలు మేము రావాలా వద్దా అనే అడిగినాం. ఇది చాయిస్ ఉండే అనమాట, వెళ్ళాలా వద్దా అనేసి. లక్నవరం దగ్గరే ఫుల్ లేట్ అయిపోయింది. ఇక్కడికి వద్దా, మా వాళ్ళు ఇంకెక్కడో ఉన్నారు వెనకాల. మేము నడుచుకుంటూ వచ్చేస్తున్నాం. సన్నిగాడు, నేను, వీడు ఆయాన్స్ మనే బాబు పొద్దున్న నుంచి ఒక్క ముద్ద అన్నం కూడా తినలేవాడు. గాలి పీల్చుకొని బతుకుతున్నాడు, ఓన్లీ గాలి. అప్పుడప్పుడు కొంచెం ఒక్క ముద్ద అన్నం, చిన్న బనానా అంటే మొత్తం బనానా కాదు, కొంచెం అనమాట, ఒక బైట్. Some people's very special. Yeah, like Ayansh. Very special. We reached. చూపిస్తా మీకు. సమ్మక్క సారలమ్మ జాతర అనేది ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఇది మన ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగకు గుర్తింపు పొందిందనమాట. భారతదేశంలో కుంభమేళ తర్వాత అత్యధికులు హాజరవుతారు ఇక్కడే. చాలా పెద్ద జాతర, ఇయర్ బై ఇయర్ వస్తుంది అనమాట. మాకు ఇక్కడ తెలంగాణలో ఇంకొకటి ఉంటుంది అనమాట. మాకు సూర్యాపేట దగ్గర ఇంకా పెద్దగట్టు జాతర ఉంటుంది అనమాట, గొల్లగట్టు జాతర అంటారు. అదేమో ఒక సంవత్సరం వస్తుంది, ఇక్కడేమో మేడారం జాతర. అదొకసారి ఇదొకసారి మాకు అలా గుర్తుంటుంది అనమాట. ఇయర్ బై ఇయర్ ఉంటుంది, ఒక ఇయర్ అది, ఒక ఇయర్ ఇది. సో లాస్ట్ ఇయర్ పెద్దగట్టు జాతర అయింది, ఈ ఇయర్ ఏమో ఇక సమ్మక్క సారక్క జాతర ఉంటుంది. ఆ టైంలో అయితే మనం వెళ్ళడం అయితే చాలా కష్టం, ఫుల్ క్రౌడ్, అంటే చాలా క్రౌడ్ ఉంటుంది. చిన్నగా ఉన్నప్పుడు అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేము ఎడ్ల బండి మీద వచ్చినాం. అదైతే హైలైట్ ఆఫ్ ద మూమెంట్ అసలు ఇయర్లోనే. మళ్ళీ లైఫ్లో మేము అట్లా రాము. అది నాకు ఎడ్ల బండి మీద వచ్చింది అయితే నాకు చాలా గుర్తుంది. అప్పుడు చాలా చిన్న వాళ్ళం మేము. మంచి మెమొరీస్ ఉన్నాయి. అమ్మమ్మ, తాతయ్య, ఫ్యామిలీ మెంబర్స్, మా మమ్మీ వాళ్ళు, మా వదిన వాళ్ళు అందరూ ఉన్నారు. చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. అక్కడే వండుకొని తినడము, స్నానాలు చేయడము. జంపన్న వాగులో దర్శనం కూడా చాలా మంచిగా అయింది అసలు. ఎవరు చేసిరు వదినా? సన్నీయా? బంగారం దొరికిందా? వావ్, మాకు బంగారం ఇంత దొరికింది. గ్రేట్, ది గ్రేట్ మా కవితక్క. 24 carats. ఇక్కడ పెట్టుకో. 24 క్యారెట్స్ కంటే కూడా చాలా విలువైన బంగారం, అందరికీ దొరకదు. ఇది చాలా రేర్, వాల్యుబుల్. నీకేం దొరికింది మమ్మీ? నీకు కూడా బంగారం దొరికిందా? వావ్, గ్రేట్. చాలా కొంచెం కొంచెం పెట్టేసేయండి మాకు. ఫస్ట్ అయాన్ష్ పెట్టండి, పొద్దు నుంచి అడిగే తింటుండేమో కానీ. బంగారం దర్శనం అయితే మంచిగా అయింది. సమ్మక్క సారక్క, పగిడిద్దరాజు అంటే ఇక్కడ జంపన్న దేవుడు అనమాట. అన్ని 4 అయితే మంచిగా దర్శనం అయితే అయిపోయింది. మాకు అనుకోకుండా బంగారం కూడా దొరికింది. మా అక్కకైతే ఇంత బంగారం దొరికింది, మా కవితక్కకి. అందరికి కొంచెం కొంచెం దొరికింది. కొబ్బరి కూడా దొరికింది అనమాట. మా వాళ్ళు అయితే మాదేది అని అక్కడ డ్రామాలు చేస్తున్నారు. ఫస్ట్ మేము పెట్టింది ఏదని అసలు మేము ఏం చేయలేదు. మాది అయిపోయింది అనమాట. మా వదిన ఒక కవర్ కూడా దొరికింది, దాన్ని నింపుకొని వస్తుంది మంచిగా. చూపిస్తాను. చాలా మంది వచ్చారు, వాళ్ళకి ఫోటో తీయడానికి ఎవరు లేరంటే మా సన్నిబాబు వెళ్ళాడు అనమాట, సోషల్ సర్వీస్. ఇగో మా వదినకి కవర్లు దొరికినాయి, అన్ని కవర్లు అన్ని బంగారం. మా వదిన వద్దట, అందుకే మా పెద్ద వదిన తీస్తున్నా. ఇప్పుడు ఆశ పంపకాలు జరగాలి. పంపకాలు చేసుకుంటాను. ఏమైంది? పంపకాలు జరుగుతున్నాయా? పంపకాలు ఓ షెట్, కరెంట్ తీసేసి టార్చ్ లైట్ ఆన్ చేయరి. ఎవరెవరి దగ్గర ఏమేమి ఫోన్లు ఉన్నాయో. మాకు ఇంకా రాలే, మాకు అన్నీ వస్తుంది, తీసుకొస్తుంది. మా అమ్మాయి సన్నీ ఎంతసేపు కొడతావు?